హాయ్ హలో అందరికీ నమస్కారం. నేను మీ అంబిక. ఈరోజు నేను మళ్ళీ కాకినాడ ట్రైక్యూర్ సెంటర్కి వెళ్తున్నాను. ఎందుకంటే సెకండ్ సిట్టింగ్ వేయించుకోవడానికి కాదు, నా యాక్నీ కోసం కాదు, నేను వెళ్ళేది ఇంకో ట్రీట్మెంట్ చేయించుకోవడానికి అనమాట. అది ఏంటంటే అండర్ ఆర్మ్స్ లేజర్ హెయిర్ ట్రీట్మెంట్ కోసం వెళ్తున్నాను. సో వెళ్ళిపోదాం. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. చాలా ఎండగా ఉంది ఇక్కడ. నేను ఎండలోనే బయలుదేరుతాను. నేను ఎప్పుడు ఎండలోనే స్టార్ట్ అవుతాను. అదేంటో సామడి పట్టిన వచ్చేసాను క్లినిక్కి. ర్యాపిడో తీసుకుని వచ్చేసాను. నేను ఎప్పుడు ట్రైక్యూర్ సెంటర్కి అపాయింట్మెంట్ తీసుకుని వచ్చినా అది ఆఫ్టర్నూనే తీసుకుంటాను, కన్వీనియంట్గా ఉంటుందని. బట్ నేను వచ్చే టైంకి వాళ్ళు తింటూ ఉంటారు. సో నేను వెయిటింగ్ చేస్తాను పక్కాగా. నేను కాస్త ముందైనా వచ్చేస్తాను, లేదా లేట్గా అయినా వెళ్తాను. అది అలవాటు అయిపోయింది. ఏం చేయాలో తెలియక దోమలు కొట్టుకుంటున్నాను. జోక్ చేస్తున్నాను. అక్కడ ఏం దోమలు లేవు, ఏదో అలా కనిపించింది, అలా అన్నాను అనమాట. ఇది అయితే లొకేషన్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది. సారీ, లొకేషన్ కాదు, క్లినిక్ కదా ఇది. వాట్ ఐఎమ్ టాకింగ్. ఖాళీగా ఉంటే ఇలాగే ఉంటుంది. షేవ్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే సరౌండింగ్ ఉన్న స్కిన్ రప్చర్ అయ్యే ఛాన్సెస్ అట్లా ఉంటుంది కదా. ఇప్పుడు ఇది ఏది అంటే ఓకే, ఎక్కువగా సన్ ఎక్స్పోజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కదా. ఓకే, ఇంకేమి ప్రికాషన్స్ అయితే ఏం అవసరం లేదు. కన్సల్టేషన్ అయిపోయింది నాకు అండర్ ఆర్మ్స్ లేజర్ హెయిర్ డిడక్షన్ ట్రీట్మెంట్ కోసం. సో ఇప్పుడు ఏంటంటే వాళ్ళు చెప్పారు ఆల్రెడీ నా హెయిర్ గ్రోత్ని బట్టి 6 to 8 సిట్టింగ్స్ అవుతాయి అని చెప్పారనమాట. ఓకే, ఇప్పుడు ప్రెసెంట్ ఫస్ట్ షేవ్ చేస్తారు. తర్వాత షేవ్ చేసినప్పుడు చూస్తారనమాట. సెన్సిటివ్ స్కిన్ అయితే ఒక 5 minutes అలోవెరా జెల్ పెడతారంట. 5 minutes తర్వాత ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు. అయిపోయింది. ఫస్ట్ సెషన్ అయిపోయింది అనమాట లేజర్ ట్రీట్మెంట్ కి. ఎస్, ఇన్స్టాగ్రామ్ లో కానీ యూట్యూబ్ లో కానీ చెప్పినంత విధంగా మంట కానీ ఏమీ లేదు. ఫస్ట్ సిట్టింగ్ అయితే నాకు చాలా పీస్ఫుల్ గా అయిపోయింది. ట్రీట్మెంట్ అయిపోయింది. ఫస్ట్ సెషన్ అయిపోయింది అనమాట లేజర్ ట్రీట్మెంట్. చూద్దాం రిజల్ట్ ఎలా ఉంటుందో. వాళ్ళు చెప్పారు 2-3 సెషన్స్ వరకు తెలీదు రిజల్ట్ అని చెప్పారు. అండ్ లేజర్ హెయిర్ ట్రీట్మెంట్ అంటే పూర్తిగా హెయిర్ రావడం ఆగిపోదు, వస్తుంది, బట్ విజిబుల్ కానంత థిన్ గా ఉంటుంది అని చెప్పారు. సెషన్ కి గ్యాప్ కూడా 21 days లేకపోతే 15 days అని రూల్ లేదు. జస్ట్ మన హెయిర్ గ్రోత్ ఎలా ఉంటుందో దాన్ని బట్టి సెషన్స్ ఉంటాయి. నా హెయిర్ గ్రోత్ ఒక 1 week లో వచ్చేస్తే హెయిర్, నేను అప్పుడే వెళ్ళాలి. లేదా 1 month తీసుకుందంటే అప్పుడు వెళ్ళాలి సెకండ్ సెషన్ కి. అలా ఉంటుందన్నమాట. సో ఇంకా చాలా డీటెయిల్స్ చెప్పారు ఎలా కేర్ తీసుకోవాలనేది. వాళ్ళు నోటిఫికేషన్స్ కూడా పంపించారు, ఐ మీన్ వాట్సాప్ మెసేజ్ చేశారు. ఆఫ్టర్ కేర్ ఎలా తీసుకోవాలి అనేది మొత్తం చెప్పారు. అండ్ అవితే స్కిన్ ని బట్టి కొంచెం బర్నింగ్ సెన్సేషన్ అది వస్తుంది స్వెట్ పడితే అని చెప్పారు. చూద్దాం. అండ్ ఈ వీడియో ఇక్కడితో ఫినిష్ చేద్దాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై బాయ్.